అద్భుత చిత్రం. రాఘవన్, can we go out on a date? లవ్ చేస్తున్నావా? నాకు లవ్ మీద ఇంట్రెస్ట్ పోయింది. వచ్చినందుకు చాలా సంతోషం సార్. అదే ఉందిలే ధనపాల్, నేను కూడా మీ అబ్బాయి మిగతా కుర్రాళ్ళలాగే ఉంటాడు అనుకున్నాను, కానీ మిమ్మల్ని బాగానే చూసుకున్నాను సార్. ఇప్పుడే నా మనసుకి సంతోషంగా ఉంది. ఏంటన్నా మీ సహాయాన్ని మర్చిపోగలమా సార్? అదే ఉందయ్యా, ఇల్లు కూడా కొనేశారు, ఇక పెళ్ళే కదా. సంబంధాలు ఏమైనా చూస్తున్నారా? ఎక్కడన్నయ్యా, మ్యాట్రిమోనీలో చూస్తూనే ఉన్నాం, కానీ ఏది కుదరడం లేదు. మీకు తెలిసిన సంబంధం ఉంటే చెప్పండి. ఓ మంచి సంబంధం ఉంది, ఓ, నేను వాళ్ళతో మాట్లాడి చెప్తాను. రాధనపాల్, రామా, లోపలికి వెళ్దాం. ఏంటంటే ఇది ఇంత పెద్దంటి సంబంధం చుట్టానికి తీసుకొచ్చారు? ఏమైనా తప్పుగా అనుకుంటాను. అవన్నీ మాట్లాడేసేలా ధనపాల్. బాబు నువ్వు తీసుకురా. నాన్న రండి నాన్న. రండి. ఎప్పుడు వస్తారు? ఏమండి, ఏయ్, వాళ్ళు వచ్చారు. రండి. పరశురామ్ గారు, ఇతనే పెళ్లి కొడుకు, వాళ్ళ నాన్న అమ్మ. నమస్కారం. హలో అంకుల్. హలో, రండి రండి రండి, కూర్చోండి. ధనపాల్, సారథి మనూరు దగ్గరే నూజివీడు పక్కన పరశురామ్ స్టీల్స్, సిమెంట్స్, గ్రానైట్స్ అని ప్రపంచం మొత్తం 40కి పైగా బిజినెస్ చేస్తున్నారు. తను పెద్ద అమ్మాయి పవిత్ర, వాళ్ళ ఆయన. నమస్తే. ఇప్పుడు రెండో అమ్మాయి పల్లవికే సంబంధం చూస్తున్నది. అవునండి సార్, ఈయన తెలియకుండా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు. మేము సాధారణమైన వాళ్ళం సార్. ఏంటి సార్ సాధారణమైన వాళ్ళ మీరు? అబ్బాయి కోసం కష్టపడి డిగ్రీ వరకు చదివించి ఈ రోజు నెలకు 3 లక్షలు సంపాదించే స్థాయికి తీసుకొచ్చారు. మీరు సాధారణమైన వాళ్ళేంటి సార్, మీరు గొప్పవారు సార్. మీ ముందు కూర్చొని మాట్లాడటానికి ఇబ్బందిగా ఉంది. ఏంటండి మీరు? ఇక మీతో సంబంధం అంటే అర్థమైందమ్మా, స్టేటసే కదా. ఏంటి పెద్ద స్టేటస్? ఇదిగో ఉందే మా పెద్దమ్మాయి, తనని మాకు ఈక్వల్ స్టేటస్ ఉండే కుటుంబానికి ఇచ్చే పెళ్లి చేశాం. కానీ అల్లుడు సరిగ్గా లేడే, ఏం చేస్తాం, డైవర్స్ అయింది. ఇదిగో ఇతనే అల్లుడు, ఇతను మా కంపెనీలోనే ఉద్యోగం చేసేవాడు, మంచి కుర్రాడు.